సిగరెట్ తాగుతున్నావు. వదులు, లేదంటే ఊపిరాగిపోతుంది. ఇది ఇల్లు అనుకుంటున్నావా, పాన్ షాప్ అనుకుంటున్నావా? నీ ఇష్టం వచ్చినట్టు సిగరెట్ తాగడానికి. ఇద్దరు ఆడపిల్లలుంటున్న ఇల్లయ్యా ఇది. అదేంటి బృందాకు చెల్లుందా నాకు ముందే చెప్పలేదేంటి? మీతో కలిపి చెప్తున్నారా? సర్లే, ఇలాంటివి ఏమైనా ఉంటే బయటికెళ్ళి చేసుకో, ఇక్కడ కాదు. ఓకే మేడం. ప్రియా 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 మై డార్లింగ్. ఏంట్రా నీ గోలా? అంటే నాకు చిన్నప్పటి నుంచి ఒక కోరిక ఉంది. ఏంట్రా అది? నేను ప్రేమించిన అమ్మాయి ఒళ్ళో పడుకుంటే తన చేతులతో నా హెయిర్ని ఇలా నిమురుతూ ఉండాలని. పిల్లోడికి ఫ్యాంటసీలు బాగానే ఉన్నాయే, అవన్నీ పెళ్ళయ్యాకే. ప్లీజ్. అమ్మ చూస్తుందిరా. మీ అమ్మ లేదే, బయటికెళ్ళింది. నాకు బయట చిన్న పనుంది, వెళ్ళొస్తా. ఇల్లు జాగ్రత్త. ప్లీజ్ కాస్త సరే కోఆపరేట్ సరే చేయొచ్చు సరే, కదా. పద పద పద. త్వరగా అమ్మ వస్తుందేమో. ఒక్క నిమిషం, మీ అమ్మ వెళ్ళిందో లేదో చూసేస్తా. అమ్మో అమ్మ. వెళ్ళిపోయింది. ఇక చూడు. అను 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 అను. అరే ఆగ్రా, అను అను అంటున్నావు, ఎవరు? ఏం చెప్పాలి? అను తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. తను గుర్తొచ్చినప్పుడల్లా ఇలా పడుకొని కలవరిస్తూ ఉంటాను. సర్లే, ఏడవకు. ఏడిస్తే అస్సలు బాలేవు. డాబా మీద బట్టలున్నాయి, వెళ్ళి ఆరే. ఓకే మేడం. అమ్మాయి బాగా మేనేజ్ చేసి. కానీ కానీ ఇంకా పనులున్నాయి, ఒక్క పని చేత కాదు. ఈ బట్టలు ఏంటాలకు పని చేయి. ఏంటే పద్మ, ఒంట్లో బాగాలేదన్నావు? అవునమ్మగారు. మరి రెస్ట్ తీసుకోకుండా ఎందుకు వచ్చావు? ఇలా అమ్మగారు ఇంట్లో పనులని ఎక్కడెక్కడ అలాగే ఉండిపోయి, అందుకే వచ్చాను. అదేంటి, నువ్వు రాలేవని మీ తమ్ముడిని పంపించావు కదా? అవునా? అసలు నాకు తమ్ముడే లేడమ్మగారు. అదేంటి, మీ తమ్ముడే అని అన్నాడే. ఒక్క నిమిషం ఉండు. యశ్వంత్ యశ్వంత్ యశ్వంత్. ఏంటే మీ అమ్మ ఒక్క నిమిషం కూడా గ్యాప్ ఇవ్వదా? పండ్ల పైన పండ్లు చెప్తూనే ఉంది. అందుకేనేమో మీ డాడీ ఇంట్లో కన్నా బయట ఎక్కువ ఉంటాడు. యశ్వంత్, వస్తున్నా. అమ్మ పిలుస్తుంది, పో. చెప్పండి మేడం. తినే యశ్వంత్. హాయ్, ఎవరు మేడం? పద్మ. నైస్ నేమ్, ఎక్కడో విన్నట్టుందే. ఏంటి పద్మ వచ్చేసింది? మీ అక్క. ఊరుకోండి మేడం, నాకు అక్క. అక్క ఏవండి రాను నన్ను అక్క అని పిలుస్తున్నావు? నీకు దండం పెడతాను, కొంచెం మేనేజ్ చేయవా? ప్లీజ్ ప్లీజ్ మేనేజ్ చేయవే, ప్లీజ్ కొంచెం ప్లీజ్. ఖర్చు అవుద్ది. ఎంత? 10,000. ఓకే. తమ్ముడే. అక్క ఎన్నాళ్ళైతుంది అక్క నేను చూసి. ఎన్నాళ్ళు అవటం ఏంటి, పొద్దుటే కదరా చూసుకుంది. అంటే మా అక్కను చూసి 4 గంటలు అవుతుంది కదా. మా అక్కను చూడకుండా నేను ఒక్క నిమిషం కూడా ఉండలేను మేడం. అవునమ్మగారు, మా తమ్ముని చూడకుండా నేను అస్సలు ఉండలేను. అందుకే విని పంపించినా కూడా నేను వచ్చాను. బాగానే మేనేజ్ చేసావే. అమీర్పేట ఆర్టిస్ట్ ఇక్కడ. ఒప్పో. మరి ఇందాక పద్మని చూసి ఎవరు అని ఎందుకు అడిగావు? మేనేజ్ చేయవే ప్లీజ్. నేనే మేనేజ్ చేస్తావు. అంటే మా అక్కతో నాకు గొడవైంది, అందుకే నేను అలిగాను. అవునమ్మగారు, మా తమ్ముడు నా మీద అలిగితే అస్సలు మాట్లాడు. ఏదో తేడాగా ఉందే. చూడటానికి వీళ్ళిద్దరు అక్క తమ్ముళ్ళ లేరు. అవును, మీ ఇద్దరు అమ్మా నాన్నలు ఒక్కరేనా? అవును. మేనేజ్ చేస్తావా? వచ్చు కదే. అవునా కాదా? అంటే అమ్మగారు, మా తమ్ముడు కాదన్నాడు కదా, దానికి నేను అవునంటున్నాను అమ్మగారు. ఏదో తేడాగా ఉందే. అంటే
మీరు మా ఇద్దరిని కలిపి ఫస్ట్ టైం చూస్తున్నారు కదా, అందుకే అలా అనిపిస్తుంది. పోన్ పోన్ మీకే అలవాటు అయిపోతుంది. అయినా సరే నాకు ఒక డౌట్ ఉంది. అమ్మా వదలదేంటే మేడం, ఈ రోజుకి ఇది చాలు మేడం. కావాలంటే రేపు కంటిన్యూ చేసుకుందాం. మేము వెళ్ళి రెస్ట్ తీసుకుంటామే. పదక్క. మీ అక్క ఎక్కడికి? అంటే తనకు కూడా ఒంట్లో బాగాలేదు కదా, అందుకని పదక్క. పద్మ, చెప్పండి చెప్పండి మేడం. అమ్మగారు. పద్మ చూడ్డానికి మీ తమ్ముడు తింగరోడ్లాగున్నా పని మాత్రం చాలా బాగా చేస్తాడు. ఐఎమ్ ఇంప్రెస్డ్. రేపటి నుంచి నువ్వు వద్దులే, మీ తమ్ముడిని పంపించు.